అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. అలాగే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకి మన ఛానల్ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్, కంప్లీట్ రిపోర్టు నేను రిలీజ్ చేస్తాను. ఇది అన్ని కోణాల్లో, అన్ని వర్గాల్లో, రకరకాల ఏజ్ గ్రూప్స్ కానీ, సామాజిక వర్గాలు కానీ అన్ని రకాలుగా కూడా ఒక అంచనా వేసి, అధ్యయనం చేసి, క్షుణ్ణంగా డెప్త్గా పరిశీలించి అనేక వర్గాలతో మాట్లాడి తయారు చేసిన ఒక రిపోర్ట్ అనమాట. సో అలాగే చాలా నియోజకవర్గాల్లో మన టీం కూడా వర్క్ చేసింది. నేను కూడా నేరుగా వెళ్ళాను, మీకు తెలుసు. సో ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఆ వీడియో రిలీజ్ చేస్తాను. డీటెయిల్డ్ వీడియోస్ 2-3 పార్టుల్లో రిలీజ్ చేస్తాను. సరే, అది పక్కన పెడితే ఈనాడులో బ్యానర్ వార్త. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండిట్లో కూడా ఒక యాడ్ వచ్చింది. అది యాడో వార్తో తెలియదు కానీ, మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే. 2020 ఏప్రిల్ 2023 మే వరకు రెవెన్యూ శాఖకు వచ్చిన భూ సంబంధిత ఫిర్యాదులు 1,34,000, భూ ఆక్రమణలపై ఫిర్యాదులు 31,000, రికార్డుల్లో తప్పుల మీద 39,000. వైఎస్ఆర్ కడపలో భూ ఆక్రమణల ఫిర్యాదులే 1,892. ఫిర్యాదు చేయనివ్వకుండా బెదిరించిన అధికారులు ఫిర్యాదులు తీసుకునే దాఖలాలు మరెన్నో వేలల్లో. జగన్ దుర్మార్గ చట్టంతో మీ దస్తావేజులు మీకు ఇవ్వరు. అధికారము, డబ్బు, కండబలం ఉంటే ఏ భూమినైనా కొట్టేయచ్చు. సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు. మీ వారసులని అధికారులే నిర్ణయిస్తారు. తాతల నాటి భూములనైనా నేతల దయ ఉండాల్సిందే. జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు. మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరేమీ చేయలేరు. న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్ళలేరు. సో కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎంత డెప్త్గా, ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్గా వీళ్ళు అపోజ్ చేసి దాన్ని ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా ఎలా వాడుకుంటున్నారు అనేది చూడొచ్చు. సో ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఇదే. ఇదిగో ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే, మీ భూమి మీది కాదు. సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా బహుశా ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే ఎక్కడా కూడా యాడ్ అని రాయలా, అడ్వర్టైజ్మెంట్ అని రాయలేదు, ఎక్కడా లేదు. నేను అదే చూస్తున్నా. సాధారణంగా యాడ్లు అయితే అడ్వర్టైజ్మెంట్ అని రాస్తారు, ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే అది ఎన్నికల కమిషన్కి ఇవ్వాలి. కానీ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ అని రాయలేదు. బహుశా వీళ్ళు పార్టీ తరఫున వీళ్ళే భుజాన వేసుకొని రాసిన వార్తా కమ్ పెయిడ్ ఆర్టికల్ అనుకుంటున్నా. ఇదైతే యాడ్లా లేదు. సో ఇదేదైనా సరే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మాత్రం రెండిట్లో సేమ్ కంటెంట్, సేమ్ గ్రాఫిక్, సేమ్ డిజైన్తో వేశారు. బహుశా యాడ్, పెయిడ్ ఆర్టికల్ లేదా యాడ్ అయి ఉంటుంది. సరే, అది పక్కన పెడితే అరాచకం, వినాశనం ఇదే జగన్ నైజం. ప్రజాగ్రహానికి ప్రతిరూపమే 3 పార్టీల కూటమి. ఈనాడు ముఖాముఖిలో పవన్ కళ్యాణ్. సమాజానికి జగన్ చాలా హానికరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అరాచకం, వినాశనం ఆయన నైజమని దుయ్యబట్టారు. శాంతి భద్రతలను భగ్నం చేసి, భూములను మింగేసి, వనరులను దోపిడీ చేసే ఇలాంటి వ్యక్తి వ్యవస్థకు చాలా ప్రమాదమని మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ప్రజలు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు వైకాపాను కూకట వేళ్లతో పెగిలించబోతున్నాయని తేల్చి చెప్పారు. కూటమి ఏర్పాటుకు ప్రజాగ్రహమే ఊపిరిలూదిందని, ఆ జనాగ్రహమే రేపు జగన్ను ఓడించి తీరుతుందని స్పష్టం చేశారు. సో ఈనాడు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫుల్ పేజీ కూడా రాశారు. ఈ పేజీతో పాటు ఫుల్ పేజీ రాశారు. ఒక వ్యక్తికి అధికారం ఇస్తే నిజస్వరూపం చూపిస్తారని అంటారు. జగన్ అలాగే తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. అధికారం చేపట్టిన మర్నాటి నుంచే విధ్వంసం ప్రారంభించారు. అందరినీ భయపెట్టారు. ఏ వ్యవస్థను బతకనివ్వలేదు. ప్రజలు స్వయం శక్తితో ఎదగడానికి అవకాశాలు లేకుండా చేశారు. తన మీదే ఆధారపడి బతకాలన్నట్టు వ్యవహరించారు. వనరుల్ని దోచేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. శిశుపాలుడు 100 తప్పులు పూర్తయినట్టు ఇప్పటికే జగన్ 100 తప్పులు దాటేశారు. అందుకే ఆయన్ను ఓడించాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చూడొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ లోపల పేజీల్లో కూడా ఇంకా డీటెయిల్డ్గా ఇదిగోండి. ప్రజాగ్రహానికి ప్రతిరూపమే కూటమి. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అతలాకుతలం, అమరావతి విధ్వంసం, విశాఖలో వినాశనం, అంతులేని అరాచకాలు, ఆక్రమణలతో విసిగిపోయిన జనము, కొత్త ప్రభుత్వంలో వ్యవస్థలకు పునరుజ్జీవమని పవన్ కళ్యాణ్ గారు ఏ అంశం మీద ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది. పొత్తుకు మధ్యవర్తిని నేనే. తెలుగుదేశం, జనసేన, భాజపాల పొత్తును నేనే చొరవ తీసుకున్నాను. నేనే మధ్యవర్తిత్వం వహించాను. చాలా నలిగాను. ఈ విషయం మన ఛానల్లో చాలా సందర్భాల్లో చెప్పాం. ఆయనే మొత్తం మధ్యవర్తిత్వంగా ఉంటూ మొత్తం మాట్లాడారు అని. ఆయన అనుభవం, నా పోరాటం. ఈ ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా కలిసి ఏర్పాటు చేసిన కూటమి సామాన్యుడి కోపానికి ప్రతిరూపం.
అందుకే కూటమికి మద్దతుగా ఈ వేవ్ కనిపిస్తోంది. కూటమిలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు ఉన్నారు. పోరాట పటిమ చూపుతూ కొత్త తరాన్ని ప్రతిబింబించే జనసేన ఉంది. జాతీయ రాజకీయాల్లో 2 పార్లమెంట్ సీట్లతో ప్రారంభించి ఇప్పటికే అనేక సార్లు అధికారంలోకి వచ్చిన భాజపా ఉంది అని చెప్పుకొచ్చారు. జనసేనతో పొత్తుకు వైకాపా ప్రయత్నం. యాక్చువల్ 2019 ఎన్నికల ముందు జనసేనతో పొత్తు కోసం వైకాపా నేతలు వచ్చారు. చాలామంది మధ్యవర్తులు ప్రయత్నించారు, కానీ నేను అంగీకరించలేదు, ముందుకు తీసుకెళ్లలేదు. సైద్ధాంతికంగా నచ్చని వారితో స్నేహం చేయను. ఈ ఎన్నికల ముందు కూడా రకరకాల ప్రయత్నాలు జరిగాయి, అన్నీ విన్నాను, స్పందించలేదు అని జనసేనతో పొత్తు కోసం వైసీపీ కూడా ప్రయత్నించింది అని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే నాకు జగన్ శత్రువు. భూములు దోచుకునేవారు, గూండాగిరికి పాల్పడేవారు, రాజకీయాలను నేరమయం చేసిన వారు నాకు శత్రువులు. మా దగ్గర అధికారం ఉంది, మిమ్మల్ని ఏమైనా చేస్తాం అంటూ భయపెడితే వెనక్కి తగ్గను. ఇలాంటి దాష్టీకాలకు తెగబడుతున్న జగన్మోహన్ రెడ్డి నాకు శత్రువు. ఆ గుంపు దాష్టీకాన్ని వ్యక్తిగతంగా అనుభవించా. నా సినీ కెరీర్ తొలినాళ్లలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో వాటిని ఎదుర్కొన్నా. రాజకీయం చేయడం, అభిప్రాయం చెప్పడం ప్రాథమిక హక్కు. ఒక మొక్క ఎదిగి 10 మందికి నీడనిస్తుంటే దాన్ని వీళ్ళు మొక్కగా ఉండగానే తుంచేస్తారు. అయినా తట్టుకొని నిలబడ్డాం. జగన్ గుంపునకు ఎలా ముక్కుతాడు వేయాలో నాకు బాగా తెలుసు అని మొత్తం అనేక అంశాల మీద ఆయన మాట్లాడారనమాట. చాలా అంశాల మీద డీటెయిల్డ్గా మాట్లాడిందని ఈనాడులో నెక్స్ట్ ఈ పేజీలో కూడా వేశారు. సో ఫస్ట్ పేజీ, ఈ పేజీ, ఆ పేజీ, ఒక సుమారుగా 3 పేజీలకు పైగా ఒక డీటెయిల్డ్ ఇంటర్వ్యూ వేశారనమాట. అది చూద్దాం, ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఏమైనా ఉంటే నేను సెపరేట్ చూస్తాను. అలాగే పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల కూడా నిన్న యాక్చువల్లీ ఎప్పుడో పద్మవిభూషణ్ ప్రకటించారు కదా చిరంజీవి గారికి, అది నిన్న ప్రదానం చేశారు. అలాగే లోపల పేజీలకు వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఏం వేశారు. సొంత ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని గుంజుకుంటూ రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం. ఆల్రెడీ మద్యం గురించి రాశారు, ఒక 15 రోజుల కిందటే ఈనాడులో రాశారు మద్యం విషయంలో ఏం జరుగుతోంది అది ఇదని. మళ్ళీ దాన్నే కాస్త మార్చి, డిజైన్ మార్చి, గ్రాఫిక్ మార్చి, ప్రజెంటేషన్ మార్చి, ఆల్మోస్ట్ కంటెంట్ సారాంశం అదే ఉంటుంది. కంటెంట్ సారాంశం అదే ఉంటుంది. కల్తీ మద్యము, నాణ్యత లేని మద్యము, ధరలు ఎక్కువ, మద్య నిషేధం అని హామీ ఇచ్చి రావడం, సారాంశం అదే, దీని ఇంటెన్షన్ అదే. కానీ ప్రజెంటేషన్ మారింది, గ్రాఫిక్ మారింది. చూసారా గ్రాఫిక్? ఈ బొమ్మలు ఏంటండి బాబు, ఈ బొమ్మలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? కానీ చూడండి, సామాన్యుల మీద ఆయన మద్యం వేస్తున్నాడంట. మనమందే తాపించండి, బాగా తాపించండి. మంచి లేదు, మానవత్వం లేదు. మన పంట పండాలి, బొక్కసాలు నిండాలి. తయారు చేసేది మనోళ్ళే, సరఫరా కూడా వాళ్ళే. అమ్మకాలు మన సొంత ఇళ్ళు చూసుకుంటారు. పేదలను పిండి పీల్చి పిప్పి చేసి వారి ఆరోగ్యాన్ని నిలువుగా దోచేసి కుటుంబాలను రోడ్ల మీదకి ఇచ్చి 1000 కోట్లు వెనకేసుకుందాం. గొప్ప పాలకులమని టముకేసుకుందాం. ఇది జగన్ విష చరిత్ర. చూసారా ఎలా రాశారో? ఆంధ్రాలో కని విని ఎరుగని రీతిలో మద్యం దందా, తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలపై వైకాపా నేతల గుత్తాధిపత్యం, అడ్డగోలుగా జే బ్రాండ్ల తయారీ, 1,00,000 కోట్ల లావాదేవీలు నగదు రూపంలోనే. ఇక్కడ నాది కొన్ని అబ్జెక్షన్ ఉంది. జే బ్రాండ్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు, అది జగన్ బ్రాండ్ అని. ఒక ఈనాడు అనే వీళ్ళు జర్నలిజం చేసినప్పుడు, వీళ్ళు వార్త రాయాలనుకుంటున్నప్పుడు, ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నప్పుడు జే బ్రాండ్ అనే పేరు పెట్టినప్పుడే వీళ్ళు టీడీపీ తరపున టముకు కొడుతున్నట్టు, ఈనాడులు కొడుతున్నట్టు అర్థమైపోద్ది. నేను ఇక్కడ మద్యంలో అక్రమాలను, అవినీతిని రాయాలనుకుంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనే కంపారిజన్ చాలు, చాలా సింపుల్గా. జస్ట్ ఈ జే బ్రాండ్ అనే పదం వాడడం వలన ఏమవుద్ది, టీడీపీ వాదననే వీళ్ళు ఎత్తుకున్నారు అనేది సాధారణ న్యూట్రల్ వాళ్ళు అనుకుంటారా లేదా? జే బ్రాండ్ అనేది వాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు జే బ్రాండ్ ఏముంది? ఇప్పుడు మీరు రాయాలి అనుకుంటే సింపుల్, 2014 నుంచి 19 వరకు ఏ బ్రాండ్లు ఎవరు తయారు చేశారు. ఇప్పుడు ఈనాడు ఇంత పత్రిక ఇలా పెట్టుకొని స్పష్టంగా ఆలోచించండి. వీళ్ళు ఈ ప్రజెంటేషన్ నేను ఎందుకు తప్పు పడుతున్నానంటే, చాలా సింపుల్గా రాయొచ్చు ఈ కథనాన్ని. ఒక సాధారణ 5వ తరగతి 6వ తరగతి చదువుకున్న వాడికి కూడా అర్థమయ్యేలా రాయొచ్చు. 2014, 19, 2019, 24 అంటే మీరు అనుకోవచ్చు నువ్వు అంత మేధావా, ఈనాడునే తప్పు పడతావా అని. ఎస్, వాళ్ళ మైండ్ అంతా కూడా ఒక ఏకపక్షంగా ఉంటున్నప్పుడు, వాళ్ళు కూడా ఒక పార్టీ వైపు తిరిగినప్పుడు న్యూట్రల్ కోణంలో ఆలోచించడం మానేస్తారు. ఇప్పుడు నిజంగా మద్యం విషయంలో అవినీతి జరుగుతోంది, దందా జరుగుతోంది, దాన్ని ప్రజలకు తెలియజెప్పాలి. ఎస్, 2014 నుంచి 19 వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్లు ఏమున్నాయి?
వాటి తయారీ ఎక్కడ, వాటి విక్రయం ఎలా, సరఫరా ఎలా, ధర ఎంత, ఇవన్నీ కూడా రాయొచ్చు. ఇప్పుడు మద్యం సీసా మీద ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ తయారు చేశారు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎస్పీవై ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసిన కంపెనీ పేరు ఉంటుంది. ఆ కంపెనీని మనం గూగుల్లో చూస్తే అందులో డైరెక్టర్లు ఎవరు అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఇన్వెస్టిగేట్ చేస్తే చాలు, ఆ డైరెక్టర్లు ఎవరు, వాళ్ళు ఎప్పుడు డైరెక్టర్గా చేరారు, ఇలా చాలా రాయొచ్చు. సో అలాగే 2019 తర్వాత బ్రాండ్లు ఏమున్నాయి, వాటి తయారీ ఎక్కడ, వాటి విక్రయం ధర ఎంత, ఇది రాస్తే చాలు కదా. యాక్చువల్లీ గతంలో మద్యంలో ఏం వాడారు, ఇప్పుడు మద్యంలో ఏం వాడుతున్నారు. ఇప్పుడు మద్యంలో రేషన్ బియ్యం వాడుతున్నారు తెలుసా. అలాగే మొక్కజొన్న పొడి ఉంటుంది కదా, అది వాడుతున్నారు. అలాగే గతంలో గోధుమ పొడి అది ఇది వాడేవాళ్ళంట, ఇప్పుడు రేషన్ బియ్యాన్నే రీసైక్లింగ్ చేసింది దాన్ని తీసుకొచ్చి ఆ పొడిని దాన్ని దీన్ని వాడుతున్నారు. ఇట్లా మద్యం విషయంలో రాయాలంటే చాలా సింపుల్గా అర్థమయ్యేలా రాయొచ్చు. వీళ్ళు ఇంత పుంఖానుపుంఖాలుగా ఇంత చరిత్ర రాయాల్సిన, అంటే రాసుకుంటే రాసుకోవచ్చు కాక వీళ్ళ పేపరు, కానీ ఇక్కడ జే బ్రాండ్ అని పెట్టడంతో దారి మళ్ళింది కథనం. అది నా ఉద్దేశం. చాలా సింపుల్గా ప్రజెంటేషన్ చేయొచ్చు దీన్ని. గతంలో లేని బ్రాండ్లు ఇప్పుడు ఎందుకు వచ్చాయి, ఆ బ్రాండ్ల పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఆ బ్రాండ్లు ఎవరు తయారు చేస్తున్నారు, గతంలో లేనివి ఇప్పుడు కొత్తగా ఏమేమి బ్రాండ్లు వచ్చాయి, అవి ఎవరు తయారు చేస్తున్నారు, గతంలో ఎందుకు లేవు, ఏ రాష్ట్రాల్లో ఆ బ్రాండ్లు ఉన్నాయి, అవి రాస్తే చాలు. ఎందుకంటే మద్యం తాగుతున్న ప్రతి ఒక్కరికి కూడా బ్రాండ్లు ఏంటో తెలుసు. ఆ బ్రాండ్ల చరిత్ర నేపథ్యం, దానిలో జరుగుతున్న స్కామ్ తెలిస్తే అప్పుడు అర్థమవుద్ది. అంతే తప్ప ఇంత బొమ్మ పెట్టి ఇంత పెద్ద పుంఖాలుగా రాయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. జే బ్రాండ్లో అని అనడం వల్ల అంటే కథనం టీడీపీ కోణంలో చూస్తారు తప్ప న్యూట్రల్ కోణంలో చూడరు. అందులోకి ఈ బొమ్మలు తెగేస్తున్నారు, బొమ్మలు ఎవరో కానీ. సరే, తర్వాత ప్రణాళిక తప్పింది, ప్రగతి ఆగింది, దళిత గిరిజనులకు జగన్ ద్రోహం, ఉప ప్రణాళిక నిధులు యథేచ్ఛగా మళ్లింపు, 4 ఏళ్లలో 29,000 కోట్ల కోత, వారి ప్రత్యేక పథకాలన్నీ రద్దు. మన అనుకుంటే ఎంతో ఆదరణ చూపుతాం, అలాంటిది నా అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్ మాటలకు అర్థాలే వేరుగా, నా ఎస్సీ నా ఎస్టీ అంటూనే వారిని నిండా ముంచేశారు. వారికి చట్టబద్ధంగా అందాల్సిన ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు కోత వేసి కేటాయించిన వాటిని పక్కదారి పట్టించి తీరని ద్రోహం చేశారు అని రాసిన వాటినే రాస్తున్నారు. ముస్లిం సోదరులారా, జగన్ మాటలు నమ్మొద్దు. మీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉండే వ్యక్తి కాదు. కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు మేలు. విజయవాడ వారాహి ప్రచార సభలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా అల్లు అర్జున్ ఎక్స్ వేదిక స్పందన, ఉత్సాహం వర్గలెత్తాల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బ్రహ్మని తేజస్విని. ఇక్కడ ఉంది, మీ భూమికి ముప్పు 3 రూపాయల్లో. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈనాడులో మళ్ళీ డీటెయిల్డ్గా రాశారు. 3 రూపాయల్లో ముప్పు ఉంది అని. ఒకటి సింపుల్గా చదువుదాం. తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా సొంతంగా కొన్నదైనా మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి 3 రూపాయల్లో ముప్పు ముంచుకొస్తుంది. అది ఒకటి సమగ్ర రీసర్వే. అన్నీ అవకతవకలే. రైతులకు ఉన్న భూమిలో చాలా చోట్ల విస్తీర్ణం తగ్గించి చూపిస్తున్నారు. కొందరు భూములను కలిపి ల్యాండ్ పార్సల్ నెంబర్ ఇస్తూ మళ్ళీ సర్వే చేయించుకోమంటున్నారు. ఇది ఒకటి. అలాగే రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ పత్రాలే, ఈ స్టాంప్. లక్షలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ పత్రాలు ఇచ్చి సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కావాలంటే ఆన్లైన్లో చూసుకోవాలంటున్నారు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో, భవిష్యత్తులో మన భూమి అని రుజువు చేసుకోవాలంటే ఆధారం ఉండదు. అది రెండో ముప్పు. మూడోది ల్యాండ్ టైటిలింగ్ చట్టం. రీసర్వేలో సెంట్ల కొద్ది విస్తీర్ణమే తగ్గితే ఈ చట్టం అమల్లోకి వస్తే రైతు తన భూమికే దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎవరైనా ఆన్లైన్లో పేర్లు మార్పించుకున్నా తెలియదు, తీరా తెలుసుకున్నా దాన్ని కాపాడుకోవడం సామాన్యులకు అసాధ్యమే. అంతిమంగా ఆస్తిపై ఆశలు వదిలేసుకోవడమే అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ఏ రూపాయల్లో ముప్పు ఉంది అనేది ఈనాడులో రాశారు. సో జగన్ ఓ జలగా, వైకాపా నాయకులంతా మారీచులు, మళ్ళీ వారు వస్తే రాష్ట్రం నాశనమే. ఆస్తి పత్రాలపై మళ్ళీ రాజముద్రను తీసుకొస్తా, ప్రజలంతా కూటమిని ఆదరించండి. 13న ఉదయం 7 గంటలకే ఓటేయాలి. కురుపాం, చీపురుపల్లి, విశాఖ సభల్లో చంద్రబాబు గారు పర్యటించి మాట్లాడిన అంశాలు కూడా ఇచ్చారు.
ప్రతినిధి 2 సినిమా చూస్తాను, కాసేపట్లో వెళ్తాను, వెళ్ళి రివ్యూ ఇస్తాను. రివ్యూ మధ్యాహ్నం 12, 12:30 ఆ టైం కల్లా నేను రివ్యూ ఇస్తాను. తర్వాత ఇల్లు, స్థలాలు, కాలేజీలు, పోర్టు అప్పుల కోసం అన్నీ తాకట్టు. ప్రభుత్వ కార్యాలయాలను బ్యాంకులకు కుదువు పెట్టిన వైకాపా సర్కారు రుణాల కోసం జగన్ నాటకం, భవిష్యత్తులో వచ్చే రాబడిని వదలలేదు. నిజంగా అప్పుల విషయంలో ఓకే, అప్పుల విషయంలో స్పష్టంగా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పేశారు. ఇల్లు, స్థలాలు, కాలేజీలు, పోర్టులు అప్పుల కోసం అన్నీ తాకట్టు. ఎగ్జాక్ట్లీ. రేపు పొద్దున్న ఇంకేం తాకట్టు పెడతారో తెలియదు, మన తల కూడా తాకట్టు పెట్టేయచ్చు. రాష్ట్ర ప్రజలు అంటే రాష్ట్ర సంపదే. సో ఇదిగో పలానా వ్యక్తిని తాకట్టు పెట్టేసి ఇంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు రుణం కావడానికి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం యాక్చువల్లీ ఒక ఇంట్లో అంటే రుణం విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్నది. సాధారణంగా మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఫ్రంట్ ఒక డోర్ పెడతాం కదా, ఫ్రంట్ ఒక డోర్ పెడతాం, బ్యాక్ ఒక డోర్ పెడతాం, వీలైతే నార్త్ వైపు ఒక డోర్ పెడతాం. సో అక్కడక్కడ కూడా కిటికీలు పెడతాం కదా, కిటికీలు పెడతా ఉంటాం. అలాగే వెంటిలేటర్స్ కూడా పెడతాం అక్కడక్కడ. సో యాక్చువల్లీ అప్పు ఫ్రంట్ డోర్ నుంచి అప్పు చేయొచ్చు. ఎవరైనా సరే ఫ్రంట్ డోర్ నుంచి అప్పు చేస్తే ఆర్బీఐ పర్మిషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నీ ఉంటాయి. ఇది మాత్రమే అందరికీ తెలుస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఈ డోర్ నుంచి అప్పు, ఈ డోర్ నుంచి అప్పు, ఈ విండో నుంచి అప్పు, ఈ విండో నుంచి అప్పు, ఈ విండో నుంచి ఇలా అన్ని మార్గాల్లోంచి చివరికి వెంటిలేటర్ ఫ్యాన్స్ ఆ గ్యాప్లను కూడా వదల. ఆ గ్యాపుల ద్వారా కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెచ్చేసి అప్పుతో నింపేశారనమాట. అనేక మార్గాల్లో గత ప్రభుత్వాలు గతంలో ఇలా లేదా ఇలా మాత్రమే అప్పు చేసేవాళ్ళు, ఈ మార్గంలో మాత్రమే అప్పు చేసేవాళ్ళు. వెళ్తే సక్రమమైన దారి లేదా అడ్డదారి, రెండే మార్గాలు. ఇప్పుడు అనేక అడ్డదారులు సృష్టించి ఇలా రకరకాల మార్గాల్లో అప్పు చేశారు. సో అర్థమయ్యడానికి ఆ బొమ్మ వేశాను. సో అలా అప్పు చేశారనమాట. అందుకే మన రాష్ట్ర అప్పులు ఎంత ఉన్నాయో కూడా చెప్పలేరు తెలుసా. చెప్తే ప్రభుత్వం చెప్పాలి, లేదా అప్పులు ఇచ్చిన బ్యాంకులు చెప్పాలి. అదొక విషయం. మళ్ళీ చెప్తే ప్రభుత్వం చెప్పాలి, ఇదిగో మేము ఈ మార్గాల్లో ఇంత అప్పులు తీసుకున్నామని. వీళ్ళు చెప్పరు, లేదా ఆ బ్యాంకులు చెప్పాలి, అప్పులు ఇచ్చిన బ్యాంకులు చెప్పాలి. అలా ఉంటుందన్నమాట పరిస్థితి. తర్వాత వైకాపా ప్రలోభాల పర్వం, తూర్పులో వాటర్లకు చీరలు నగదు పంపిణీ, కుప్పం పిఠాపురంలో 3 నుంచి 5,000 చొప్పున పంపకాలు. ఎస్, అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా పర్వాలేదు, కొంత బాగానే. వాళ్ళు 3 ఇచ్చిన దగ్గర వీళ్ళు 2 ఇస్తున్నారు, వాళ్ళు 5 ఇచ్చిన దగ్గర వీళ్ళు 3 ఇస్తున్నారు. మంగళగిరిలో వాళ్ళు 4, 5 ఇస్తున్నారంట, లోకేష్ గారు టీడీపీ వాళ్ళు 3 ఇస్తున్నారంట. అధికార పార్టీలో పోస్టల్ బ్యాలెట్ గుబులు, ఇది కరెక్టే. సరే, ఈనాడిని పక్కన పెట్టేద్దామా. ఈనాడులో ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో రాసుకెళ్ళిపోతున్నారు. వరమా వంచన, ఓ మహిళ ఏది కావాలో ఎంచుకో. తెదేపా మేనిఫెస్టోలో మహిళలకు వరాల జల్లులు, వైకాపా ఎన్నికల ప్రణాళికలు నిస్తేజం. సో మహిళలకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి ఇవ్వబోతున్నారు అనేది చెప్పుకొచ్చారనమాట. చాలా డీటెయిల్డ్గా రాశారు. ఇది నేను సెపరేట్గా చేస్తానులే, చాలా ఇంపార్టెంట్ ఉంది, పక్కన పెడదాం. ఇప్పుడు సాక్షికి వెళ్దాం. సాక్షిలో అది పెత్తందారుల కూటమి, కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజం. 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు మనం భూములు ఏ కంపెనీలకు ఎక్కువగా ఇచ్చారనేది చూడండి. 2019 తర్వాత ఈ గ్రీన్ కోకో, లేకపోతే ఈ అదానీకో, లేకపోతే ఈ ఇండోసోల్కో, లేదా షిరిడి సాయి వాళ్ళకో భూములు ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు ఎవరికి ఇచ్చారు? వాళ్ళు రకరకాల కంపెనీలకు ఇచ్చారు. సో ఇద్దరిలో ఎవరు పెత్తందారులు? మన పోర్టులు, ప్రభుత్వ వాటా ఉన్న పోర్టుల్ని అదానీకి అమ్మేశాం. అది అదానీ పేదోడా పెత్తందారుడా? అంటే పెత్తందారు అంటే అర్థం ఏంటో నాకు అర్థం కావట్లా. పేదలు పెత్తందారులు అంటారు కదా. మనం మన రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను ఎవరికో అమ్మేసి వాళ్ళ అజమాయిషి మనం తీసుకొచ్చి దాన్ని పేదలకు పెత్తందారులకు యుద్ధమని ఏ విధంగా అంటారు? కర్నూలు దుష్టచతుష్టయానికి ఏం కావాలో మోదీ, అమిత్ షా అదే మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల క్రితం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని అందరూ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి నోట ప్రత్యేక హోదా అనే మాట వచ్చిందా? ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చి మనపై 4 రాళ్ళు వేసి వెళ్ళారు. చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశ చరిత్రలో లేడన్న నోటితోనే పొగట్టలా. మీ రాకతో రైతులు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలకు, పిల్లలు, సామాజిక వర్గాలకు న్యాయం ఒరిగిందా? పెత్తందారీ భావజాలంతో ఓట్లు అడుగుతున్నారు. రూపం మార్చుకున్న అంటరానితనంపై యుద్ధం ఇంకా మిగిలే ఉంది. ఇదే 3 ఫోటోలతో 2014 మేనిఫెస్టో హామీలు ఇచ్చి విస్మరించడమే ఆనవాయితీ.
మీరు ఇక్కడ నొక్కే బటన్ సౌండ్ ఢిల్లీ దాకా వినిపించాలి. 600 ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగించి తీరాల్సిందే. వాటిని మత ప్రాతిపదికన ఇవ్వలేను, వెనుకబాటుతనం ఆధారంగానే ఇచ్చారు. సరే, బాగానే ఉందలే, బాగుంది. నమ్మిన వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ కూడా ఈ మాటలు నమ్మే వర్గాలు కొన్ని ఉంటాయి. తర్వాత చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్. అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడకుండా బాబు కుట్ర. రైతులు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెనకు మోకాలడ్డు. ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చి నిధులను ఆపేయించిన బాబు. ఇలా రాశారా అంటే ఏమనుకుంటారు అందరూ? చంద్రబాబు గారు ఆపేసిన నిధులు వచ్చేస్తాయేమో అనుకుంటారు. నిధులేమీ రావు. ఎన్నికల కమిషన్ ఇంకా ఇవ్వద్దనే చెప్పింది. ఇంకా టైం పడుతుంది. 11 నుంచి 13 వరకు నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టీకరణ. నిధులు పంపిణీ అంశాన్ని ప్రచారం చేయడానికి వీల్లేదని కూడా ఆదేశం. సో న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్ మధ్యంతర ఉత్తర్వులు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఈసీకే ఆదేశం. తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా. జూన్ 27 నాటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో. ప్రపంచం మెచ్చిన ఏపీ విద్యా వ్యవస్థలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాం. వచ్చారండి విడ్ ఆర్టిస్టులు. అంతరిక్షం కూడా ఆశ్చర్యపోద్ది. నిషా ఎక్కించు, మీట నొక్కించు. మద్యం మొత్తంలో ఓటర్లకు చంద్రబాబు కుట్ర. పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం. అబ్బా, మీరు అమాయకులు. మరి వాళ్ళేమో పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటారు, మీరేమో ఎక్కడ పంచరు. బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై దాడి. ఇక్కడ అర్జెంటుగా ప్లాస్టర్ వేసేయండి, ఒక బ్యాండేజ్ వేసేయండి, పెద్దదేయండి, లేదా మొత్తం నడుము మొత్తం కట్టుకట్టేయండి. కట్టుకట్టేసి ఆయన్ని ఎన్నికల ప్రచారంలో తిప్పండి. ఆయన్ని ఇంకా 2 రోజులు మిగిలింది, మంచి అవకాశం వచ్చింది. ఈయనకి ఏం చేయాలంటే మొత్తం ఇలా కట్టేయాలి. కట్టేసి ఎన్నికల ప్రచారంలో ఇలా తిప్పాలి. అవసరమైతే షర్ట్ తిప్పించేయాలి. మనకు కావాల్సింది అదేగా, సింపతేయగా. రాయి విసిరిని గుర్తు తెలియదు ఉండకూడదు. వీపు భాగంలో తీవ్ర గాయం అంటండి. ఏర్పేడు బహిరంగ సభలో మాట్లాడుతుండగా ఘటన. నన్ను చంపాలని చూశారు, ఇది చంద్రబాబు కుట్ర. మండిపడ్డ కృష్ణయ్య. దీనికి బ్యాండెడ్ వేసి ఒక వారం రోజులు తిరగండి. వారం ఏముందిలే కానీ. క్యాంపస్ సెలక్షన్స్లో టాప్. అద్భుత ఫలితాలను ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నైపుణ్య సంస్కరణలో. పిల్లలు తిట్టుకుంటారు. రామోజీరావు 2000 కోట్లు అడిగారు. ఆ డబ్బులు ఇస్తే ఈనాడులో వైఎస్ జగన్కు అనుకూలంగా రాస్తానన్నారు. ప్రమాణం చేసి కాదని చెప్పగలరా? రామోజీరావుకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్. సినిమా టికెట్ కోసం రెండు దొంగలించిన దొంగ బాబు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అంట రామోజీరావు గారు 2000 కోట్లు అడిగాడంట. ఆ డబ్బులు ఇస్తే ఈనాడులో జగన్కు అనుకూలంగా రాస్తానన్నారంట. కాపులు ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు. ఓ ఇంగ్లీష్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ సంచలన వ్యాఖ్యలు. ఆ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమే కాదంటూ వ్యాఖ్య. వాటిని అమలు కన్నా ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యాల్లో యువతకు శిక్షణ మేలను వెల్లడి. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ పెద్దల ప్రకటనకు జనసేన అధినేత మద్దతు. వారి ప్రకటనలపై తనకు ఎలాంటి నిరాశ ఆందోళన లేదన్న పవన్ కళ్యాణ్. కాపులు ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదని కాపులది కూడా యాడ్ చేశారు. మేబీ ఆయన ముస్లింలు రిజర్వేషన్ల విషయంలో మాట్లాడి ఉంటాడు. వీళ్ళేమో కాపు ఓట్ల కోసం కాపులను కూడా యాడ్ చేశాడనమాట. ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య అంతా ఒక భజన వార్త. క్యాంపస్ సెలక్షన్స్లో ఏపీ టాప్ మరో భజన వార్త. అవకాశవాది, అబద్ధాల కోరు, కుట్రదారు చంద్రబాబు. దళిత ఉద్యమకారుడు కవి డాక్టర్ కత్తి పద్మారావు. ప్రభుత్వానికి నియంత్రిత ధోరణి అనడం దుర్మార్గం. ఈయన ఒకడు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. 5 నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా. ఎన్నికల వేళ పథకాల సొమ్ము బదిలీలో మలుపులెన్నో. హైకోర్టు ఒక్కరోజు వెసులుబాటు. పాత నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు తెల్లాసరికి ఖాతాల్లో పడిపోవాలి. ఆర్థిక శాఖ కార్యదర్శి మౌఖిక ఆదేశాలు. అధికారులపై తీవ్ర ఒత్తిడి. మరో 2 రోజుల్లో పోలింగ్. ప్రభుత్వ ధనంతో ఓట్ల కొనుగోలు. ఎప్పుడో నొక్కి ఇప్పుడు డబ్బులా? కావాలనే ఆపారనుకోవాల్సి వస్తుంది. పోలింగ్కు ముందు నగదు బదిలీ కుదరదు. ఇది సమాన అవకాశాలను దెబ్బతీయడమే. ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం. ప్రవర్తన నియమావళికి వ్యతిరేకం. పోలింగ్ ముగిసిన తర్వాత ఇవ్వండి. సిఎస్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు. 11 నుంచి 13 వరకు పంపిణీ వద్దు. నేటి వరకు ఈసీ ఉత్తర్వులకు వెనుక పక్కన పెడుతున్నాము. పంపిణీపై మీడియాలో ప్రచారం చేయొద్దు. ఉత్సవాలు జరపడం వంటివి చేయకూడదు. రాజకీయ నేతల ప్రమేయం నిరోధించండి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలకు ఆదేశం. ఈరోజు డబ్బులు వేసేస్తారుగా, ఇంకా అవకాశం ఉందిగా. ఈ రోజు వరకు వెసులుబాటు ఇచ్చారంటే డబ్బులు వేసేస్తారు మేబీ ఈరోజు. తాగే వాళ్ళనే తాకట్టు పెట్టాడు. ప్రజల ఆస్తులను పెట్టడా? తనఖా పెట్టి జగన్ అప్పులు తేడని గ్యారంటీ ఏంటి? పర్యావరణము, సిఆర్జెడ్ నిబంధనలు తొంగలో తొక్కారు. రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వక్రభాష్యం చెప్పొచ్చు. భూ వివాదాలు వస్తే కోర్టుల ప్రమేయం లేకుండా చేస్తారా? ల్యాండ్ టైటిలింగ్ అధికారులుగా సజ్జల సుబ్బారెడ్డి ఇంట్లో వాళ్ళను కూడా పెట్టచ్చు. ఈ ముఖ్యమంత్రికి ఏదైనా సాధ్యమే. ప్రశ్నిస్తే దాడులు.
సో ఆంధ్రజ్యోతి కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేశారు, అది ఇచ్చారు. తర్వాత బాధుడు లేని పాలన అందిస్తా, జగన్లో విచ్చలవిడిగా అప్పులు తెచ్చి బటన్ నొక్కను, సంపద సృష్టిస్తా, సంక్షేమం అభివృద్ధి చేపడతా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో నష్టం. సో చంద్రబాబు గారు చేసిన ప్రచారాన్ని కూడా ఇచ్చారు. లోపల పేజీల్లో చూద్దాం. మార్పు దిశగా ఒడిశా అంట, పట్నాయక్ రాజకీయ పరీక్ష, నవీన్ ఇమేజ్ బీజేడీని కాపాడిన 25 ఏళ్ల వ్యతిరేకత అధిగమించాను. నవీన్ పట్నాయక్ గారికి వ్యతిరేకత ఉందా చూద్దాం. బడుగులే బలి, ల్యాండ్ టైటిల్ చట్టంతో ఎక్కువ నష్టపోయేది వారే, భూమిపై వివాదం వస్తే వారు గోడు వినేది ఎవరు. మొత్తానికి 2019 నుంచి 24 మధ్యలో తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ మీడియా కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఉన్నంత చైతన్యం లేదా రాసినన్ని వార్తలు చేసినంత ప్రచారం ఇంకా వేరే విషయంలో దేనిలోనూ లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో మాత్రం అరవేర భయంకరంగా రాస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. పైపుల లారీలో 8.36 కోట్లు, గరికపాడు చెక్పోస్ట్ వద్ద పట్టివేత, డ్రైవర్ క్యాబిను లారీ బాడీ మధ్య ప్రత్యేక అర, మొత్తం 5 పెట్టెల్లో నగదు. టీడీపీ నేతలు అంటూ సివిజిల్ యాప్లో టీడీపీ ఫిర్యాదు, టీడీపీ నేతలు అంటూ టీడీపీ ఫిర్యాదా, దాంతో పట్టుబడిన భారీ మొత్తంలో నగదు. బాపట్ల జిల్లా కఠారివారిపాలెంలో 22.95 లక్షల సీజ్. వైసీపీ అభ్యర్థివే అనుకుంటున్నా, పాతాళంలోకి వైసీపీ మాఫియా రాసుకొచ్చారు. ఇంకా లోపల ఇంకేమున్నాయి, లోపల జిల్లా వార్తలు అంట. భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు సీఎం కావాలి, అమరావతి రాజధానిగా కొనసాగాలంటే టీడీపీని గెలిపించాలి, లోకేష్ని గెలిపిస్తేనే హై లెవెల్ ఛానల్ రైతుల కష్టాలు తీరేది. ఎన్నికల ప్రచారంలో లోకేష్ కుటుంబ సభ్యులు నందమూరి సుహాస్ని కూడా నేను ప్రచారం చేసినట్టున్నారు. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలు అన్నమాట. ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.